వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ గందరగోళాన్ని కొనసాగించింది. కనీసం ఇవాళ రాజ్యసభలో చర్చ సందర్భంగానన్నా తన స్పష్టమైన విధానం లేదు. అమరావతిని మేము వ్యతిరేకించట్లేదు. అదే సందర్భంలో అమరావతికి 2,00,000 కోట్లు అవుతుంది. పూర్తయ్యేటప్పటికి 10,00,000 కోట్లు అవ్వచ్చు. దానివల్ల నెలకి ఏడాదికి 20-30 వేల కోట్లు వడ్డీ అవుతుంది అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చింది. అక్కడ అవినీతి జరుగుతుందన్నది చెప్పుకొచ్చింది. అదే సందర్భంలో కనీసం ఎందుకు అంటే అమరావతికి అనుకూలం అంటూనే మేము ఇదివరకు 3 రాజధానులు అన్నాం, అందుకోసమే గ్రోత్ ఇంజన్ అన్నాం, ఇక్కడ గ్రోత్ ఇంజన్ సాధ్యం కావట్లేదు, ఇవే చెప్పుకొచ్చారు తప్పించి కనీసం ఇవాళ కూడా అమరావతి నగరం నోటిఫై చేయకుండా నగరం అమరావతి రాజధాని అన్నారు అన్న పాయింట్ కానీ ఇప్పటికన్నా ఇదిగో మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ వీటిని కలిపి అమరావతిలో పెట్టండి అని అన్న చెప్పాలి. మావిగన్ పక్కన పెట్టేసి పోనీ మా పేరు కాకపోతే మీరు ఇదని అన్న చెప్పాలి. నిన్న జగన్మోహన్ రెడ్డి బయట ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పింది, లోక్సభలోని రాజ్యసభలో వీళ్ళు ఎందుకు చెప్పలేకపోయారు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి అన్నటువంటిది అక్కడన్నా మాట్లాడాలి కదా. అక్కడ ఎందుకు మాట్లాడలేదు? 2 చోట్ల లోక్సభలో, రాజ్యసభలో కేవలం బాయ్కాట్. దీనివల్ల ఏం ఒరిగింది పార్టీ? ఏం సాధించింది? ఓ పక్కన అమరావతికి వ్యతిరేకం కాదు అంటున్నాం, అలాగే అమరావతి బదులుగా మావిగన్ పేరు పెట్టండి అంటున్నాం, మావిగన్ అంటూ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటున్నాం. ఇదివరకు ఈ ప్రస్తావనే లేదు. విజయవాడ, గుంటూరు అన్నటువంటి పాయింట్కి సంబంధించిందే లేదు, అదే మచిలీపట్నం అన్నటువంటి పాయింటే లేదు. ఇది ప్లాన్ బి అని చెప్పి మేము ఎంతముందే చెప్పామంటే ఎవరికి చెప్పారు? ఈ గందరగోళం అయితే అట్లాగే కొనసాగింది వాళ్ళు కూడా.